హైదరాబాద్ లో వానకాలంలో పేదల ఇళ్లకు బస్తీలకు నీళ్లు రావద్దంటే ఖర్చు పెట్టవలసిన సొమ్ము 11,000 కోట్ల రూపాయలు. హైదరాబాద్ సిటీలో మంచినీళ్లు మోరీల నీళ్లు కలిసి రాకుండా శుభ్రమైన నీళ్లు రావాలంటే ఖర్చు పెట్టవలసిన సొమ్ము మళ్ళొక్క 12,000 కోట్ల రూపాయలు. 25 నుంచి 30,000 కోట్లు ఖర్చు పెడతా తప్ప ఈ నగరం బాగుపడే పరిస్థితి లేదు. దీన్ని చేయాలంటే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కాబట్టి హైదరాబాద్ లో ఉండే ప్రజలందరికీ నాది ఒకటే విజ్ఞప్తి. కేసీఆర్ గాని టీఆర్ఎస్ పార్టీ గాని 100కు 100% పట్టిన పట్టు విడవకుండా పనిచేసే పార్టీ. మీ అందరితో నా ప్రార్థన, దయచేసి ఏదో ప్రచార ఓవర్లో కొట్టుకపోయి అలవోకగా ఓటేసి ఆగమాగం కావద్దు. ఇలా తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ మీద ఖచ్చితంగా గులాబీ జెండనే ఎగరేయాలి. మీరందరూ కూడా దయచేసి దానికి సమాయత్తం కావాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రేపు మున్సిపల్ పరిపాలన శాఖ నా దగ్గరనే ఉన్నది. ఆ శాఖ పిలోనికి ఇచ్చి హైదరాబాద్ నగరాన్ని అతని చేతుల్లోనే పెడతా. మొత్తం తిరిగి తెలుసుకున్నాడు కాబట్టి బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.